నమస్తే. ఈరోజు ఈశ్వరుడు అంటే ఏంటి అనే విషయం గురించి మనము మాట్లాడుకుందాం. చాలామందికి ఈశ్వరుడు అంటే దేవుడు, సృష్టికర్త అని ఒక సుప్రీం పవర్ గురించి నమ్మకం ఉంటుంది. దాన్నే ఒక అద్భుతమైన శక్తి అని లేదా ఒక సుప్రీం పవర్ అని, ఈ జగత్తును రచించిన ఒక తత్వం అని ఏదో ఒక నమ్మకం ఉంటుంది. దాన్నే చాలామంది దేవుడిగా, ఇంకా ఇంగ్లీష్లోనైతే గాడ్గా, ఇంకా కొంతమంది భగవాన్ అని, ఇంకా కొంతమంది అయితే సృష్టికర్త అని అనుకుంటుంటారు. అసలు ఇన్ని పేర్లతో అనుకునే ఒక తత్వం ఉందా లేదా అనే సందేహంలో కొంతమంది ఉంటారు. కొంతమంది కన్ఫామ్గా లేదు, ఇలాంటి తత్వం ఏది లేదు అనేది కొంతమంది వాదన. కొంతమంది అయితే ఇది ఉంది అని అంటారు. అంటే సాధారణంగా దేవుడు ఉన్నాడు అనేవారిని ఆస్తికులని, దేవుడు లేడు అనేవారిని నాస్తికులు అని అంటారు. అసలు దేవుడు ఉన్నాడు అంటే ఎలా ఉన్నాడు అనేది తెలియజేసేది అసలైన ఆస్తికవాదం. దేవుడు ఉన్నాడు అంటే సరిపోదు, దేవుడు ఎలా ఉన్నాడు అనేది సత్యము అని తెలియజేసేది ఆస్తికమవుతుంది. కేవలం దేవుడు ఉన్నాడంటే ఆస్తికం కాదు, దేవుడు ఎలా ఉన్నాడో అలా తెలియజేస్తే అది ఆస్తికవాదం అవుతుంది. దేవుడు ఉన్నాడంటారు కొంతమంది, కానీ దేవుడును ఉన్నది ఉన్నట్టు తెలపరు, అది కూడా నాస్తికం అవుతుంది. దేవుడు ఉన్నాడు అంటే మాత్రమే ఆస్తికం కాదు, దేవుడు ఎలా ఉన్నాడో అలా తెలియజేస్తే అది ఆస్తికం అవుతుంది. ఆస్తిక్యానికి వేదంలో ఒక సూత్రం ఉంది, నాస్తికో వేద నిందక. అంటే నాస్తికుడు ఎవరంటే వేదాన్ని నిందించేవాడు. వేదం అంటే ఏంది? సత్యజ్ఞానం. సత్యాన్ని నిందించేవాడిని నాస్తికుడు అంటారు. అంటే మరి ఆస్తికుడు అంటే ఎవరు? సత్యాన్ని సమర్థించే వాళ్ళను ఆస్తికులు అంటారు. అంటే వేదాన్ని సమర్థించే వాళ్ళను ఆస్తికులు అంటారు. నిజానికి ఆస్తికుడు అంటే సత్యాన్ని సమర్థించేవాడు, వేద జ్ఞానాన్ని సమర్థించే వాళ్ళను ఆస్తికులు అంటారు. దీనికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళను నాస్తికులు అంటారు. అంటే దేవుడి గురించి సత్యంగా చెప్పేవాళ్ళు నిజమైన ఆస్తికులు. అంటే దేవుడి గురించి సత్యంగా చెప్పడం అంటే దేవుడి గురించి సత్యంగా ఉన్నది వేదంలోనే, అది ఉన్నది ఉన్నట్టు తెలియజేస్తే దాన్ని ఆస్తిక్యం అంటారు. ఆ ఆస్తిక్యం మనుషులందరికీ కావాలి. అంటే సత్యజ్ఞానం అందరికి కావాలి, అసత్య జ్ఞానం అవసరం లేదు. అంటే సత్యజ్ఞానం అంటే ఏది ఎలా ఉందో అలా తెలియజేస్తే దాన్ని సత్యజ్ఞానం అంటారు. ఏది ఎలా లేదో అలా తెలియజేస్తే దాన్ని సత్యజ్ఞానం అంటారు. దీన్నే తత్వం అంటారు. ఉన్నది ఉన్నట్టు తెలపడము, లేనిది లేనట్టు తెలపడమే సత్యము, అదే తత్వము. తత్వజ్ఞానం అంటే సత్యజ్ఞానం. వేదము లోపల దేవుడు ఎలా ఉన్నాడో అలా తెలియజేయడం జరిగింది. దేవుడు సృష్టికర్త అని తెలియజేయడం జరిగింది. సృష్టికర్త అంటే ఈ సత్వరజోతమో కణాలు, ఇవి మూల కణాలు, వీటిని
ఈ కనిపించే జగత్తులాగా ఎవరైతే నిర్మించారో వాళ్ళు సృష్టికర్త, అతడి దేవుడు. సృష్టికర్త అంటే సత్వరజోతమో కణములను ఈ కనిపించే జగత్తులా మార్చిన తత్వం సృష్టికర్త. ఆ సృష్టికర్త వీటిని ఈ జగత్తులా మార్చాలంటే అతనికి పరిమితమైన ఆకారం ఉంటే నడవదు. ఎందుకంటే ఈ జగత్ అనేది మహోన్నతమైనది, చాలా గొప్పగా ఉంది. ఈ కనిపించే విశ్వము ఎంతో గొప్పదంటే ఇలాంటి కోటాను కోట్ల విశ్వాలు ఉన్నాయి. అంటే విశ్వము అంటే శాస్త్రీయంగా బ్రహ్మాండము. ఈ బ్రహ్మాండాలు అనేకం ఉన్నాయి. ఒక సౌర కుటుంబంలోనే అనేక గ్రహాలు ఉన్నాయి, మన భూమితో సహా. ప్రతి గ్రహానికి ఉపగ్రహాలంటే చంద్రులు ఉన్నాయి, వీటికి ఒక సూర్యుడు ఉన్నాడు. వీటన్నింటిని కలిపి సౌర కుటుంబం అంటారు. ఇలాంటి సౌర కుటుంబాలు అనేకం కలిస్తే ఒక బ్రహ్మాండం అవుతుంది. ఇలాంటి బ్రహ్మాండాలు అనేకమైతే ఒక జగత్తు అవుతుంది. ఈ జగత్తును నిర్మించాలంటే ఈ జగత్తును మించి వ్యాపకతత్వం ఉండాలి, అప్పుడే దీన్ని నిర్మించగలదు. అంటే ఈశ్వరుడు సర్వవ్యాపకుడు, అంటే వీటన్నిటిలో వ్యాపించి ఉండాలి. అతడు అనురోరణ్యాన్ మహతో మహ్యాన్, అంటే ఈ మహత్తు కంటే, అంటే ఈ అనేక బ్రహ్మాండాల కంటే బయట ఉండాలి. ఈ బ్రహ్మాండానికి మూలమైన ప్రతి అణువులో ఉండాలి. అనురోరణ్యాన్ మహతో మహ్యాన్, అణువు లోపల వ్యాపించి ఉండాలి, ఈ బ్రహ్మాండాల బయట వ్యాపించుంటేనే అతడు ఈ సృష్టిని చేయగలడు. అలా వ్యాపక తత్వానికి ఒక ఆకారం ఉండదు, అందుకే అతడు నిరాకారుడు. నిరాకారమైనప్పుడే అది వ్యాపకం అవుతుంది. పరిమితము లేనిది అయితేనే ఈ జగత్తును నిర్మించగలదు. ఆ తత్వము పరిమితి లేనిది, అంటే ఆకారం లేనిది. ఆకారం ఉంటే ఒక పరిమితి ఉంటుంది, కానీ ఆకారం లేనిది కనుకనే వ్యాపకమైనది. విభువు, విభువు అంటే వ్యాపకతత్వం, అనంతం. ఇది దీనికో అంతు లేదు. అంటే ఈశ్వరతత్వానికి ఒక పరిమితి అనేది లేదు, అనంతం, వ్యాపకం. ఈశ్వరుడు వ్యాపకుడు, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. అతడు లేని పదార్థం అంటూ లేదు, ప్రతి అణువులో ఉన్నాడు. అతడు ఈ బ్రహ్మాండాలకు బయట ఉన్నాడు. అందుకే మహతో మహ్యాన్, మహత్తు కంటే గొప్పవాడు. అనురోరేయాన్ని, అణువు కంటే సూక్ష్మమైన తత్వం. అతడు సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు అంటే అన్నిటి గురించి తెలిసి ఉండాలి. అంటే ఈ సత్వరజో తమో కణాలు మూడే మూడు, ఈ మూడింటిని ఈ అనేక రకాల అయిన జగత్తుగా నిర్మించాడు. ఎలా నిర్మించగలడు? సర్వజ్ఞుడైతేనే నిర్మించగలడు. అంటే ఎలా నిర్మిస్తే ఈ జగత్తు తయారవుతుంది అనే జ్ఞానం ఉంటేనే నిర్మించగలడు. అందుకే అతడు సర్వజ్ఞుడు. సర్వశక్తిమంతుడు అంటే ఇన్ని కోటాను కోట్ల బ్రహ్మాండాలు నిర్మించాలంటే ఎంతో శక్తి ఉండాలి. అంటే ఈ సత్వరజో తమో కణాలను ఇన్ని కోటాను కోట్ల బ్రహ్మాండాలుగా నిర్మించాలంటే సర్వశక్తిమంతుడై ఉండాలి, సర్వజ్ఞుడై ఉండాలి, సర్వశక్తివంతుడై ఉండాలి, అనంతుడై ఉండాలి, వ్యాపకుడై ఉండాలి. ఉన్నప్పుడే ఈ సృష్టి నిర్మాణం సాధ్యమవుతుంది. ఈ సృష్టిని ఎందుకు నిర్మించాడు? జీవులకు భోగాపవర్గాలను ఇవ్వడం కోసం. భోగము అంటే
భౌతికమైన సుఖాలు ఇవ్వడం కోసం. అపవర్గము అంటే ఆధ్యాత్మిక ఆనందం ఇవ్వడం కోసం నిర్మించాడు. యోగశాస్త్రంలో ఒక సూత్రం వస్తుంది, ప్రకాశక్రియ స్థితిశీలం భోగాపవర్గార్థం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యం. ప్రకాశక్రియ స్థితిశీలం, మూడే రకాలు కల, మూడే గుణాలు కల ఈ కణాల నుంచి. మూడే గుణాలు ఏమున్నాయి? ప్రకాశము, క్రియము, స్థితి. ప్రకాశశీలము, క్రియాశీలము, స్థితిశీలము. ఈ మూడే గుణాలు గల 3 కణాల నుంచి. అంటే సత్వకణానికి ప్రకాశశీలం ఉంది, ఇక రజో కణాలకు క్రియాశీలం ఉంది, తమో కణాలకు స్థితిశీలం ఉంది. ఈ 3 రకాల గుణాలు గల 3 రకాల కణాల నుంచి భూతేంద్రియాత్మకం అంటే భూతాలుగా ఇంద్రియాలుగా. ఈ జగత్తు 2 రకాలుగా ఉంది, భూతాలుగా ఉంది, ఇంద్రియాలుగా ఉంది. భూతేంద్రియాత్మకం అంటే ఈ 3 కణాల నుంచి 2 రకాల భూతాలు అంటే పంచభూతాలు గల జగత్తుగా, ఇంద్రియాలంటే 11 ఇంద్రియాలు గలగా ఈ శరీరంగా నిర్మించాడు. భూతేంద్రియాత్మకం. ఎందుకు? భోగాపవర్గార్థం. భోగము అపవర్గము అంటే భౌతిక సుఖము, ఆధ్యాత్మిక ఆనందం ఇవ్వడం. ఎవరికి? జీవులకు ఇవ్వడం కోసము ఈ దృశ్యం ఏర్పడ్డది. దృశ్యం అంటే కనిపించే జగత్తు ఏర్పడింది. అంటే ఈ కనిపించే జగత్తును భోగం కోసము, అపవర్గం కోసము, జీవులకు ఇవ్వడం కోసము ఈశ్వరుడు ఈ జగత్తును నిర్మించాడంటే అతని లోపల దయ ఉంది కనుక, దయాళువు కనుక, అంటే జీవులకు ఆనందం ఇవ్వాలనే అతని లోపల దయ ఉంది కనుక అతడు ఈ జగత్తును నిర్మించాడు. అతడు న్యాయకారి కనుక. అంటే ఈ జగత్తును రకరకాలుగా నిర్మించాడు కదా. ఎందుకు? అతడు న్యాయకారి. గుణ వైచిత్యం, లోక వైచిత్యం. ఈ రకరకాలు గల లోకాన్ని ఎందుకు నిర్మించాడంటే జీవుల యొక్క గుణాల లోపల వైచిత్ర్యం ఉంది కనుక ఈ విచిత్రమైన జగత్తును నిర్మించాడు. ఎందుకంటే అతడు న్యాయకారి. న్యాయకారి అంటే వాటి గుణాలకు తగ్గట్టు అలాంటి శరీరాలను ఇవ్వాలి కదా. రకరకాలు కోటాను కోట్ల రకాల ఈ శరీరాలను నిర్మించాడు. అంటే ఏ జీవికి ఎలాంటి గుణాలు ఉన్నాయో అలాంటి గుణాలకు తగ్గ శరీరాన్ని ఇచ్చాడు. ఎందుకంటే అతడు న్యాయకారి, కర్మఫల ప్రదాత. కర్మలకు అనుకూలమైన ఫలాన్ని ఇచ్చేవాడు న్యాయకారి కనుక ఈ చిత్ర విచిత్రమైన జగత్తును నిర్మించాడు. విచిత్రమైన ఈ శరీరాలను నిర్మించాడు, దేహాలను నిర్మించాడు. అంటే ఈశ్వరుడు న్యాయకారి అంటే తను మనం చేసిన పుణ్యానికి అనుకూలమైన, మన గుణాలకు అనుకూలమైన శరీరాలను ఇచ్చి ఆ శరీరాలు భోగించదగ్గ భోగ్య పదార్థము ఈ భూతాలను ఇచ్చి, భౌతిక పదార్థాలు అంటే భూతాత్మకాలు ఇచ్చాడు. అతడు సుఖప్రదాత కనుక. అతడు సుఖాల ప్రదాత, కర్మఫల ప్రదాత. అతడు కర్మానికి, మన కర్మలకు అనుకూలమైన ఫలాన్ని ఇచ్చాడు సుఖరూపం లోపల. ఎందుకంటే అతడే సుఖస్వరూపుడు. సుఖప్రదాత, కర్మఫల ప్రదాత, న్యాయకారి, సుఖస్వరూపుడు. ఇవన్నీ గుణాలు గల తత్వమే ఈశ్వరతత్వం. ఈశ్వరుడు అంటే అనంత ఐశ్వర్యం కలవాడు. సత్య విచారశీల జ్ఞానము, అనంత ఐశ్వర్యం కలవాడు కనుక అతని పేరు ఈశ్వరుడు. దేవుడు అనే పేరు ఎందుకుంది అతనికి? అతడు దివ్యమైన గుణకర్మ స్వభావాలు కలవాడు కనుక, ఇచ్చే స్వభావం ఉన్నవాడు కనుక అతడు దేవుడు.
దివ్యమైన గుణకర్మ స్వభావాలు. అతడు అద్వితీయుడు, అతన్నితో సమానుడు కానీ అతన్ని మించినవాడు కానీ ఎవరు లేరు. ద్వితీయుడు, అద్వితీయుడు అంటే ఇంకా రెండో వాడు లేడు. అతడు అనంతమైన గుణకర్మ స్వభావాలు గలవాడు, దివ్యమైన గుణకర్మ స్వభావాలు గలవాడు. అతన్ని మించిన తత్వం లేదు, అతనితో సమానము అతన్ని మించిన తత్వం లేదు. అనుపముడు, అనుపముడు అంటే అతడు ఇలా ఉంటాడు అని పోల్చి చెప్పడానికి సమానమైన వస్తువు ఈ జగత్తులో ఏది లేదు. అందుకే అతడు అనుపముడు. అజరుడు, అతనికి జరావస్థ లేదు, అంటే వృద్ధాప్యం రాదు, ఇప్పుడు యవ్వనంగానే ఉంటాడు. అతనిలో బాల్యావస్థ లేదు, వృద్ధావస్థ లేదు. బాల్యావస్థ లేదు, వృద్ధావస్థ లేదు. అంటే వృద్ధుడు కాడు, బాలకునిలాగా అజ్ఞానంలో ఉండడు. అంటే అతని శక్తులు క్షీణించవు, బాలునిలాగా అతని లోపల అజ్ఞానము ఉండదు. అపరిపక్వత అనేది ఉండదు, పరిపక్వత ఉంటుంది. వృద్ధాప్యం రాదు, క్షీణించదు అపరిపక్వత అనేది. అపరిపక్వత లేదు, అపరిపక్వత లేదు, పరిపక్వత ఉంది. ఆ పరిపక్వత క్షీణించదు. అతడు జ్ఞానం లోపల పరిపక్వంగా ఉన్నాడు. అతని శక్తి లోపల యవ్వనం ఉంది. అతడు ఎప్పుడు ఏకరసుడు, ఒకే రసంలో ఉంటాడు. అతని రసము మారదు, అతని తత్వము మారదు, అతని విధానం మారదు. అతడు సర్వజ్ఞుడు. తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం. అతడు సర్వజ్ఞతకు బీజం. అతడు నిరతిశయం, అతనిలో హెచ్చుతగ్గులు ఉండవు. యోగశాస్త్రం చెప్తుంది, తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం. సా పూర్వేశమపి గురుః కాళేన అణవచ్ఛేదాత్. అతడు ఆది గురువులకు గురువు. అతడు కాలం ద్వారా విచ్ఛేదం కాడు. అతనిలో భూత భవిష్యత్ వర్ధమాన కాలాలనే తేడా లేదు. అతడు పవిత్రంగా ఉన్న వాళ్ళకి ఎప్పుడూ జ్ఞానాన్ని ఇస్తూనే ఉంటాడు, ఏ కాలంలోనైనా ఇస్తాడు. అంటే భూతకాలంలోనే ఇచ్చాడు వేదజ్ఞానం అని కాదు, భవిష్యత్తులో కూడా ఇస్తాడు, వర్ధమానంలో కూడా ఇస్తాడు. సా పూర్వేశమపి గురుః కాళేన అణవచ్ఛేదాత్. ఆది గురువులు ఎవరు? అగ్ని, వాయు, ఆదిత్య, అంగిరసలు. వీళ్ళని ఆది గురువులు అంటారు. ఎందుకు? వీళ్ళు వేదాలను రచించారు కనుక. వేదము సమస్త సత్య విద్యలకు మూల గ్రంథం కనుక. దాన్ని రచించింది అంటే, రచించిన వారు అంటే ఈశ్వరుడు వాళ్ళ యందు ప్రకటించాడు. ఎవరి యందు వేదాలు ప్రకటించబడ్డాగో ఆ ఋషులను ఆది గురువులు అంటారు. అగ్ని యందు ఋగ్వేదము, వాయు యందు యజుర్వేదము, ఆదిత్యుని యందు సామవేదము, అంగిరసుని యందు అథర్వవేదము ప్రకటించబడ్డాయి. ఈ 4 వేదాలు ఎవరి హృదయాలందు ప్రకటించబడ్డాయో వాళ్లను ఆది గురువులు అంటారు. ఆది గురువులకు సా పూర్వేశమపి గురుః అంటే ఈ గురువులకు గురువు ఎవరు? ఈ పరమేశ్వరుడు. అంటే గురువులకు గురువు పరమేశ్వరుడు, ఆది గురువులకు గురువు ఆ పరమేశ్వరుడు. పరమపిత ఈశ్వరుడు, పరమ గురువు పరమపిత. అంటే మన తండ్రికి తండ్రి, తండ్రికి తండ్రి ఇలా వెళ్తుంటే మొదటి తండ్రికి తండ్రి ఎవరు?
ఆ పరమేశ్వరుడు, పరమ గురువు, పరమ పిత ఈశ్వరుడు. అంటే ఈ జగత్తు ప్రారంభం లోపల, సృష్టి ప్రారంభం లోపల మొదటి మానవ సంతానం ఎక్కడి నుంచి వచ్చింది? అయోని సృష్టి, అమైతన సృష్టి ద్వారా మొదలు మానవ శరీరాలు ఏర్పడ్డాయి. ఆ మానవ శరీరాల నుంచే ఈ మానవ శరీరము పరంపరగా వస్తూ ఉంది. కనుక ఈ మానవ శరీరానికి కారణమైన తండ్రులకు తండ్రి పరమపిత ఆ పరమేశ్వరుడు, పరమ ఐశ్వర్యం కలవాడు. అతని ఐశ్వర్యం అనేది అనంతం, అందుకే అతడు పరమేశ్వరుడు. అతడి జ్ఞానం అనంతం, అతని ఈ సంపద అనంతం, అందుకే అతడు పరమేశ్వరుడు. ఈ జగత్తును నిర్మించాడు కనుక జగతుత్పాదకుడు, సృష్టికర్త అయినాడు. సమస్త జగత్తును నిర్మించి ప్రతిదానిని ధరించి ఉన్నాడు కనుక అతడు విష్ణు అయినాడు. సర్వవ్యాపకుడు, సమస్తాన్ని ధరించిన వాడు కనుక అతడు విష్ణువు. అతడు బ్రహ్మ, ఈ బ్రహ్మాండానికి బయట ఉన్నాడు. బ్రహ్మ అనంత జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. సర్వజ్ఞుడు కనుక అతడు బ్రహ్మ. అతడు మహేశ్వరుడు, మహా ఐశ్వర్యాన్ని కలవాడు. అతడు శంకరుడు, సుఖాలనిచ్చేవాడు. అతడు శివుడు, కళ్యాణాన్ని ఇచ్చేవాడు, మంగళాన్ని ఇచ్చేవాడు. అతడు వినాయకుడు, విశిష్టమైన నాయకుడు, నాయకుల కల్లా నాయకుడు. అతడు పరమపిత, పరమ గురువు, పరమ నాయకుడు, వినాయకుడు, విశిష్టమైన నాయకుడు. అతడు గణపతి, గణములకు పతి, పశుగణము, పక్షిగణము, ఈ గణాలన్నిటికీ అంటే ఈ జాతులన్నిటికీ పతి గనక, నాయకుడు గనక, కర్త గనక అతడు గణపతి. అతడు లక్ష్మి, ఈ అనంత ఐశ్వర్యం అతనిదే. అతడు తాను దేనిపైన ఆధారపడి లేడు. అతడు ఈ సమస్త జగత్తునకు ఆధారమైనవాడు. అంటే అతడు దేనిపైన ఆధారపడి లేడు, అతడు ఈ సమస్తానికి ఆధారాన్ని ఇస్తున్నవాడు. సమస్త జగతుత్పాదకుడు, సకల ఐశ్వర్యములనిచ్చువాడు అతడే, సమస్త సుఖములనిచ్చువాడు అతడే. ఎన్ని రకాల సుఖాలు ఉన్నాయో, ఎన్ని రకాల ఐశ్వర్యాలు ఉన్నాయో ఈ జీవులకు ఇచ్చేవారెవరు? అతడే. అతడు పరమాత్మ, అంటే ఆత్మ లోపల ఉన్నాడు, ఆత్మకు ఆత్మ అయినవాడు పరమాత్మ. అతడు విభువు, అతడు స్వయంభువు. స్వయంభువు, అతన్ని ఎవరు ఉత్పత్తి చేయలేదు. అతడు అనాది, అతనికి ఆది అనేది లేదు.